ప్రేమని వృద్ధి చేయువాడు తప్పిదములు దాచిపెట్టును. ప్రేమ ఉంది కాబట్టే నీ తప్పులు దొరకట్లేవు. నీ తప్పులన్నీ దాచిపెట్టబడుతున్నాయి. నిన్ను ఎన్ని మిస్టేక్స్ చేసినా ఉన్నాయంటే ప్రేమ ఉంది కాబట్టి, ప్రేమ ఉన్నది కాబట్టి, ప్రేమ నీ మీద ఉన్న ప్రేమ ఉంది కాబట్టి నీ తప్పిదములు ఏం కనపడట్లేవు అనేది మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ప్రేమను వృద్ధి చేయగోరు వాడు తప్పిదములను దాచిపెట్టును. తప్పిదములన్నీ దాచిపెడతాడు. ఏం మిస్టేక్ చేసినా చెప్పంటే చెప్పలేను రా, ఇంకా బికాజ్ ఐ లవ్ యూ సో మచ్. నేను నిన్ను ఎక్కువ ప్రేమిస్తున్నా కాబట్టి నాకు నీ మీద తప్పులు నాకేం దొరకట్లేవు అంటున్నాడు. జరిగిన సంగతిని మాటికి ఎత్తువాడు మిత్రభేదం చేయును. జరిగిన విషయాన్ని మళ్ళీ 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 ఎత్తడం వలన రిలేషన్స్ వెళ్ళిపోతాయి, ఫ్రెండ్షిప్స్ పోతాయి, మీ బంధాలు తెగిపోతాయి. బుద్ధిహీనునికి 100 దెబ్బలు నాటునంత కంటే బుద్ధిమంతునికి ఒక్క గద్దెంపు మాట లోతుగా నాటును. ఏయ్ జాగ్రత్త అన్నాడంటే బుద్ధిమంతుడు ఒక్క గద్దెంపు మాట చాలండి, వాడు సెట్ అయిపోతాడు. అంటే బుద్ధిహీనునికి 100 దెబ్బలు కొట్టినా వానికి అర్థం కాదు, వాడు బుద్ధిహీనుడు, వాడు హీజ్ అ ఫూల్. సో వీ హ్యావ్ టు రిమూవ్ అవర్ ఫూలిష్నెస్ ఫ్రమ్ అవర్ హార్ట్. మన లోపల బుద్ధిహీనత ఉంటుంది, ఆ బుద్ధిహీనత తీసేసి బుద్ధిమంత చెయ్యకు వెళ్ళకు అని అన్నాడంటే వాడు నెక్స్ట్ టైం ఇంకొకసారి వెళ్ళాడు. అంతే. నాన్న నువ్వు అమ్మాయి జోలికి వెళ్ళొద్దు, బాబు పాప ఆ అబ్బాయి జోలికి వెళ్ళొద్దు అని ఒక్కసారి బుద్ధిమంతునిగా ఒక్కసారి మనం గద్దిస్తే డెఫినెట్లీ వాడు వెళ్ళాడు. వాడు బుద్ధిమంతుడు అయితే వాడు వెళ్ళాడు. నాన్న నువ్వు సిగరెట్ తాగొద్దు, నాన్న అమ్మ బాబు డ్రింకింగ్ చేయొద్దు. ఒక మాట మనం చెప్పినాం అనుకోండి, వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు చేయరండి. అంతే. నెక్స్ట్, తిరుగుబాటు చేయువాడు కీడు చేయటకే కోరును. తిరుగుబాటు చేయువాడు మన మీద కూడా నా పొజిషన్గా ఉన్నాడంటే వాడు కీడు చేయాలని అనుకుంటున్నాడు. తిరుగుబాటు చేయడం రెబెల్లింగ్ క్యారెక్టర్. నో. అట్టి వాని వెంట క్రూరదూత పంపబడను. క్రూరదూత దేవుడు పెడతాడంట, వాని వెనుక వీడు తిరుగుబాటు చేసేటోడు కదా. దేవుడు ఏం చేస్తున్నాడు? దూత పంపబడును. దేవుడు క్రూరమైన దూత పెడతాడంట అట్లా తిరుగుబాటు చేసేటోనికి. పిల్లలు కొనిన ఎలుగుబంటిని ఎదుర్కొనవచ్చును. బేర్ అంటారు కదా, ఎలుగుబంటిని, పిల్లలు పోగొట్టుకున్న బేర్ని మనం ఎదుర్కోవచ్చేమో కానీ మూర్ఖపు పనులు చేయుచున్న మూర్ఖుని ఎదుర్కొనలేము. ఎప్పుడు చూసినా మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంటాడు, మూర్ఖంగా మాట్లాడుతుంటాడు కదా, మూర్ఖుని ఎదుర్కొనరాదు, మనం ఎదుర్కోలేము. మూర్ఖుడే గ్రేట్గా, వాడే కరెక్ట్ రా భయ్, మనమందరం రాంగే. సో మూర్ఖుని ఎదుర్కోలేమంటున్నాడు. ఎలుగుబంటినైనా ఎదుర్కోవచ్చు. నెక్స్ట్, మేలునకు ప్రతిగా కీడు చేయవాని ఇంట నుండి కీడు తొలగిపోదు. మొన్ననే నేను చెప్పినాను, ఎవరికన్నా మనము మేలు చేసిన వానికి మనం కీడు చేసినామంటే ఆ కీడు ఇంటిలో నుండి పోదంట. కీడు చేయుట మానుడి, మేలు చేయుట నేర్చుకుని అని బైబిల్ చెప్తుంది. మేలునకు ప్రతిగా, మేలు చేసినందుకు కీడు చేసినవా నీ ఇంటిలో నుండి కీడు తొలగిపోదని చెప్తుంది బైబిల్. కలహారంభము నీటి గట్టున పుట్టు ఊట. కోపమవుతుంది, కొట్లాడుతుంది, నా కొట్లాడకండి, సారీ కొట్లాడకండి, ప్లీజ్ వివాదాలు వద్దు, మన దగ్గర వద్దు, ప్లీజ్ సారీ, క్షమించు, నన్ను క్షమించు, నువ్వు క్షమించు, మనకి వివాదాలు వద్దు, వెళ్ళిపో. అట్లా కలహారంభము నీటి గట్టున పుట్టు ఊట వంటిది. కాబట్టి అది వీలైనంత మట్టుకు అట్లా కాకుండా చూసుకోవాలి. వివాదము అధికము కాకమునిపే దానిని విడిచిపెట్టి మరే డిబేట్లు. వివాదం అంటే ఏంటిదండి? ప్రూవ్ చేయాలా. ఏ తర్వాత బి తర్వాత ఏ అంటాడు వీడు, నాకు అట్లా కాదు, నేను ఇట్లా చేస్తా అంటాడు వీడొకడు. ఇక బి తర్వాత ఏ అన్నానికి ఇంకా నీకెందుకు, నువ్వు సైలెంట్ ఉండరా, అది నువ్వు గమ్మున వెళ్ళిపోరా. వివాదం ఎందుకు చేస్తావు నువ్వు, అర్థం కాదు. దేవుడు ఏం చెప్తుంటే వివాదములకు దూరంగా ఉండమంటున్నాడు. నెక్స్ట్, దుష్టులు నిర్దోషులని తీర్పు తీర్చువాడు దుష్టులను పట్టుకొని నిర్దోషులను తీర్పు తీర్స్తాడట. నీతిమంతులను దోషులను తీర్పు తీర్చేవాడు మంచోడిని పట్టుకొని చెడ్డోడు అంటాడు, చెడ్డోడిని పట్టుకొని మంచోడు అంటాడు. వీరిద్దరూ యెహోవాకు దేవుడు చూస్తున్నాడు పైన. నువ్వు ఏదో తీర్పు తీర్చు, చెడ్డోడిని పట్టుకొని మంచోడు అంటున్నావు, మంచోడిని పట్టుకొని చెడ్డోడు అంటున్నావు. పైన సార్ ఉన్నాడు, మన దేవుడు ఉన్నాడు. ఈజ్ వాచింగ్ ఎట్ యూ. ఇవాళ నువ్వు గెలవచ్చు, రేపు చూసుకోవాలి. ఇవాళ నా బండి తగులుకుపోవచ్చు, రేపు టుమారో ఈజ్ ఇన్ గాడ్స్ హ్యాండ్స్.
అర్థమవుతుందా? బుద్ధిహీనుని చేతిలో జ్ఞానము సంపాదించుటకు సొమ్ముండనేలా. వీడు ఫస్ట్ ఆఫ్ ఆల్ బుద్ధి లేనివాడు, వీనికి సొమ్ము ఉన్నదంట బుద్ధి వానికి బుద్ధి లేదు కదా. అయ్యో, వానికి బుద్ధి లేదు కదా, వానికి బుద్ధి ఎందుకు? కరెక్ట్. బుద్ధి లేని వానికి సొమ్ము ఉండని డబ్బులుంటే నాకేంట్రా? ఒక గుడ్ మార్నింగ్ చెప్పవు, ఒక గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పవు, ఒక కరెక్ట్గా ఉండవు. నీ డబ్బులు వాడికి కావాలరా, నీకు బుద్ధి ఉండాలిరా నాయన. బుద్ధి, జ్ఞానం, తెలివి, వివేచన సామెతలలో దొరుకుతుంది, దేవుని గ్రంథములో, బైబిల్లో. బాయ్ బాయ్.